ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బిగ్ అప్డేట్ అనమాట. సో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోతారు. వచ్చేసి తెలంగాణలో మనకు ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ప్రవేశాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా అయితే సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తెరదించారనమాట. విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక నుంచి ఏదైతే యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 10వ తరగతి తర్వాత ఇంటర్ 11, 12 క్లాసులుగా ఉండబోతున్నట్టు చెప్పడం. ఇప్పుడు ఈ విద్యా సంస్కరణలో భాగంగా అసలు అడ్మిషన్ తీసుకుంటారా లేదా ఇంటర్మీడియట్ అని చెప్పి చాలామంది అయితే చూస్తున్న వారందరికీ ఇంటర్మీడియట్ పాఠశాల విద్యా విలీనం చేసే ప్రక్రియను ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా అంటే పెండింగ్లో పెట్టారనమాట. సో ఇంటర్మీడియట్ రద్దు చేసి అదేవిధంగా సిబిఎస్ఈ తరహాలోనే 11, 12 తరగతి పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ ప్రక్రియ పలు సాంకేతిక సమస్యలు కూడా వచ్చినట్లు అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై ప్రవేశాల సమయం తక్కువగా ఉండడంతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల ప్రవేశాల నిలిపేతపై అధికారులు జారీ చేసినటువంటి ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమైన ఆందోళన పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి అంటే వెంటనే ప్రవేశాల ప్రక్రియను కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. రాష్ట్రంలో 10వ తరగతి సంఖ్య ఏదైతే తర్వాత విద్యార్థులు చదువు మానేసే సంఖ్య గణనీయంగా ఉంటుందని, దీనికి ప్రధాన కారణం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ వేరుగా ఉండడం అని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అయితే గుర్తించినట్టు చెప్తున్నారు. అందుకని చెప్పేసి సో మెజారిటీగా 11, 12 తరగతుల పాఠశాలలో విద్యలోనే కొనసాగుతున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ విలీనం చేస్తే 10వ తరగతి తర్వాత విద్యార్థులు చదువు ఆపేయకుండా పై తరగతులు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కమిషన్ తన నివేదికలు అది చెప్పింది. కాబట్టి ఈ మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ వేమనాథన్ రెడ్డి అదేవిధంగా తదితరుల నిర్ణయం తీసుకొని చర్చించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో తదుపరి అడుగు మరి ఇప్పటికే యథావిధిగా కొనసాగుతుందని చెప్తున్నారు. సో అదేవిధంగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసి త్వరలో నివేదిక కూడా సమర్పించనుంది. విలీనం ప్రక్రియ సంబంధించి భాగస్వామ్యులు విద్యావేత్తలతో మరోసారి సంప్రదింపులు చేసి జరపాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు, సో ఈ మార్పులపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు చెప్తున్నారు. గతంలో అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది కదా. అంటే ఇప్పుడు ఇంటర్లో సిఈసి, హెచ్ఈసి, అదేవిధంగా బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ కోర్సులు ఉంటాయి కదా. సో అదనంగా కోర్సులు ప్రవేశపెట్టడం, దాంతోపాటు ఇప్పుడు గతంలో ఉన్న దాంట్లో అయితే అన్నీ కూడా ఒకేసారి ఒకే దాంట్లో 12వ తరగతి వరకు అయితే ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అలా కాకుండా కొత్త మార్పులు అయితే చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సో ఇక్కడ నుంచి ఇంటర్ అడ్మిషన్లు కూడా జరగబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట.